గతంలో లక్ష్మణ్ గారిని చూసాము, ఆయన కిషన్ రెడ్డి గారిని చూసాము, ఇంకా సీనియర్ బీజేపీ లీడర్స్ అందరినీ మనం చూస్తూ ఉన్నాం. ఇంతకాలానికి జీహెచ్ఎంసీలో దాదాపు వాళ్ళు అన్ని సీట్లు గెలుచుకోవటం కానీ, ఈరోజు స్టేట్లో బీజేపీ సిచ్యువేషన్ చూస్తూ ఉండడం కానీ, ఇదంతా అనిపించట్లేదా? ఎంతో అంత ఇన్ఫ్లుయెన్స్ చేశారు బండి సంజయ్. ఇప్పుడు ఉదాహరణ చెప్తా, మొన్న జరిగినటువంటి గొప్ప సంగ్రామంలో రఘునందనరావు గారు గెలిచారు. రేపు రఘునందనరావు గెలుస్తారని మీరు చెప్తారా? అంటే అదే ఫ్లో ఉంటుందా? అందుకేనే ఒక కామాఖ్య టెంపుల్కి పంపించారు. అదే నేను చెప్పేది. ఇవాళ గెలిచిండు కదా రేపు గెలవాలని రూల్ ఏం లేదు. రైట్. పైలట్ ప్రాజెక్టు కింద ఒకటే మండలానికి 380 కోట్లు ఖర్చు పెడితే ఈటల రాజేందర్ గెలిచిండు. టీఆర్ఎస్ గవర్నమెంట్ 500 కోట్లు ఖర్చు పెట్టింది పైలట్ ప్రాజెక్ట్ కింద. జనాలు డబ్బులు గల్లాలు బట్టి లాక్కున్నారు. మాకు డబ్బులు ఎందుకు ఇవ్వట్లేదు అని గల్లాలు పట్టి లాక్కున్నారు, గుంజుకున్నారు. కానీ ఓట్లు మాత్రం రాజేందర్కి వేసారు. జాతకం. ఓకే. సో ఇక్కడ బీజేపీ గెలిచింది, బీజేపీ ముందుకు వస్తుంది అనగానే బీజేపీ రూల్ చేస్తుందని కాదు. అక్కడ బీజేపీ గెలిచినా ఆ వ్యక్తి ఉండకపోవచ్చు రూలింగ్లో. చాలామంది చాలా జాతకాలు ఉంటాయి. గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆ వ్యక్తి ఎమ్మెల్యే కాకపోవచ్చు. సో ఇప్పుడు మనం ఏం చూస్తామంటే ఎవరికి ఎమ్మెల్యే యోగం ఉంది అనేది చూస్తాం. కాంగ్రెస్ పార్టీ గెలిస్తే ఎవరు వస్తారు, బీజేపీ గెలిస్తే ఎవరు వస్తారు, టీఆర్ఎస్ గెలిస్తే టీఆర్ఎస్కు ఆల్టర్నేటివ్ లేదు, కేసీఆర్ గారే ముఖ్యమంత్రి. కానీ 2023లో కేసీఆర్ గారి పార్టీ టీఆర్ఎస్ అనేది గెలిస్తే రాసి పెట్టుకోండి, కాబోయే ముఖ్యమంత్రి కేటీఆర్. అవును. డైరెక్ట్ సీఎం కేసీఆర్ గారు, సీఎం గారు డైరెక్ట్ కేటీఆర్ సీఎం. డైరెక్ట్ ప్రమాణ స్వీకారమే కేటీఆర్ గారు చేస్తారు 2023లో. నేను చెప్పేది ఒకవేళ టీఆర్ఎస్ గెలిస్తే నేను మాట్లాడేది. ఇన్ కేసు కాంగ్రెస్ పార్టీ గెలిచిందనుకో అప్పుడు చూద్దాం ఎవరు లీడర్. కోమటిరెడ్డి వెంకటరెడ్డి వస్తాడా, రాజగోపాల్ రెడ్డి వస్తాడా, లేకుంటే రేవంత్ రెడ్డి అవుతాడా, లేకుంటే ఇంకెవరు అవుతారు. ఇప్పుడు బీజేపీ ఉంది, బీజేపీ నుండి బండి సంజయ్ అవుతాడా, కిషన్ రెడ్డి అవుతాడా, డీకే అరుణ అవుతారా. సో ఇవన్నీ మనం అంటే ముఖ్యమంత్రి కావాలంటే కొద్దిగా గ్రహాలు పెద్ద స్థాయిలో ఉండాలి. మినిస్టర్ స్థాయి వేరు, ఎమ్మెల్యే స్థాయి వేరు, సీఎం స్థాయి వేరు. ఓకే. సో సీఎం స్థాయి ఇప్పుడు కేసీఆర్ గారికి చంద్రమంగళ యోగం ఉంది, ఆయన సీఎం అయ్యారు. 10 ఏళ్ళు సస్టైన్ కావాలంటే మామూలు విషయం కాదు, చాలా పెద్ద మ్యాటర్. ఎందుకంటే తెలుగు రాష్ట్రాలలో 10 సంవత్సరాలు కంప్లీట్ చేసుకున్న వ్యక్తి ఇంతవరకు ఎవరు లేరు సీఎంగా. ఎవ్వరు లేరు. రాజశేఖర రెడ్డి లేరు, చంద్రబాబు నాయుడు లేడు, ఎవరు లేరు. ఐ థింక్ కేసీఆర్ కూడా ఉండకపోవచ్చు. ఎందుకంటే ఆయన లాస్ట్ టైం ఎర్లీగా 6 నెలల ముందు పోయారు, ఈసారి కూడా 6 నెలల ముందు పోతారు. కాబట్టి 1 ఇయర్ మైనస్ అయితే 9 ఏళ్ళు అవుతుంది మళ్ళీ. సో సెంటిమెంట్ కూడా అది మన సౌత్ ఇండియాకు. దక్షిణ భారతదేశంలో 10 సంవత్సరాలు కంప్లీట్ చేసుకున్న సీఎం ఎవరు లేరు. సో నాకు తెలిసి అది ఇంకా కంటిన్యూ అవ్వడం కష్టం. కొడితే జగన్మోహన్ రెడ్డి కొట్టాలి అది 10 ఇయర్స్ అంటే ఎలక్షన్ ప్రీపోన్ కాకపోతే. సో జాతకమే ముఖ్యం ఇక్కడ. మనం ఏదో అయితం జాతకంలో యోగం ఉండాలి, యోగం ఉన్న తర్వాత పూజలు చేసుకోవాలి, పూజలు చేసుకున్న తర్వాత వినడం కూడా ఉండాలి.